మహానాడు పెట్టారు కడపలో అనేది ప్రధానంగా వస్తున్న వార్త. లేదు జగన్ ఊసే ఎత్తలా అక్కడ మహానాడు జగన్ ఊసే ఎత్తలా. ఫస్ట్ ఎవరు తిట్లా జగన్ కూడా అసలు విమర్శ చేయాల. అక్కడ మహానాడు పెట్టింది ఏంటి? తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం పార్టీ అక్కడ మహానాడు పెట్టింది. వాళ్ళు అక్కడ కడపలో శ్రీకాంత్ రెడ్డి అన్న మాటలు మీరు తీసుకుని ఎన్ని మమ్మల్ని అడిగితే ఎట్లాగయ్యి అక్కడ మీరు స్వయంగా వచ్చి అక్కడ మహానాడులో ఉన్న 3 రోజులు కనుక మీరు అక్కడ వచ్చి ఉంటే మీరు స్వయంగా వాస్తవంగా చూస్తుంటే మీకు అర్థమైంది అది వాడు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అది రైటా తప్ప అనేది. అంటే ఏడాదిలో మీరు ఏం చేశారు? వాస్తవాలు మాట్లాడుకుంటే సంవత్సర కాలంలో ఏం పథకాలు ఇచ్చారు, ఏం అభివృద్ధి? మేము ఇచ్చిన ఎలక్షన్ వాగ్దానాలు ఒక్కొక్కటి వాడు అప్పులు చేసి ప్రతి దానికి బట్టలు నొక్కి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని మేము గ్రాడ్యువల్గా అప్పులు తీర్చుకుంటా నిదానంగా ప్రజల్ని అభివృద్ధి బాటలో నడిపించుకుంటా మేము ప్రయత్నం చేస్తున్నాం. అసలు తెలుగుదేశానికి రాయలసీమ అనే పేరెత్తే అర్హత లేదు. ఎందుకంటే న్యాయ రాజధాని కర్నూలులో పెట్టాలని జగన్ ప్రతిపాదన చేస్తే దాన్ని నిర్వీర్యం చేసింది కూటమి ప్రభుత్వం అనేది ప్రధాన వాదన. దీన్ని మీరు రేపు రాబోయే 2029 ఎన్నికల్లో కడప జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి గెలుస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ 7 సీట్లు ఇప్పుడు కూటమి దాంట్లో ఉన్న 7 సీట్లు. రేపు ఆ 3 సీట్లు కూడా వచ్చే 29 ఎలక్షన్లో 10కి 10 సీట్లు టీడీపీ గెలుచుకుంటుంది. జగన్ గారిని ఇంటికాడ కూర్చోబెడతాం. ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన అమలు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నవరత్నాలన్నీ కూడా అమలు చేశారు, మీరేమో అమలు చేశారు అనేది రేపు ఆగస్టు 15కి ఫ్రీ బస్సు పెడుతున్నాం. రేపు వచ్చే నెలలో ఉచిత అది తల్లికి మందును ఎన్ని ఇస్తున్నాం. ఒక్కొక్కటి గ్రాడ్యువల్గా అన్ని అమలు చేస్తాం. మేము ఇచ్చిన హామీలు ఎప్పుడు మేము వెనక్కి తీసుకోం. మా నాయకుడు కూడా వెనక్కి తీసుకోడు, అమలు చేస్తాం. 6 ఇచ్చిన ఇది సూపర్ 6 100% గ్యారంటీగా దాన్ని అమలు చేసే ప్రయత్నం మా నాయకుడు చేసుకుంటాడు. రేపు వచ్చే ఎలక్షన్లో కూడా ఈయన మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఏదో పకటి కళ్ళగా అంటున్నాడు 2029లో మేమే అధికారంలోకి వస్తామని. అవన్నీ కనద్దు. ఉన్న ఈ 11 సీట్లలో 1 సీటే వచ్చేది. ఒకటే జగన్ అవ్వచ్చు, లేదంటే ఇంకోళ్ళు అవ్వచ్చు. అది ఏది మాట్లాడాలన్నా వైసీపీ గవర్నమెంట్లో భయపడిపోయారు. ఏది మాట్లాడితే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మనం తీసుకెళ్ళి లోపలేస్తారని చెప్పేసి వాళ్ళ ప్రశాంతంగా ఉన్నారు. పబ్లిక్ ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి దిగిపోయాడంటే బూత్ స్థాయి నాయకులు పక్కన పెట్టుకుని ఫోటోలు దిగే స్థాయికి దిగిపోయాడు జగన్మోహన్ రెడ్డి. బూత్ స్థాయి నాయకులతో వాళ్ళ ఫోటోలు దిగుతున్నాడు. బూత్ లెవెల్లో ఆ నాయకుల్ని మన విజయవాడ నాయకులు ఒక ఆయన జిల్లా అధ్యక్షులు ఆ స్థాయికి తీసుకెళ్లిపోయాడు జగన్మోహన్ రెడ్డిని. ప్రజలు ఆ స్థాయికి తీసుకెళ్లారు. రేపు వచ్చే 2029 ఎలక్షన్లో కూడా ఇంకా దిగజారిపోతాడు జగన్మోహన్ రెడ్డి. అది పకటి కళ్ళ కనవద్దు. వైసీపీ నాయకులు ఒకటే మరి హెచ్చరిస్తున్నాం మేము, పకటి కళ్ళ కనవద్దు. 2029లో ఎన్డీఏ కూటమి వస్తుంది. పకటి కళ్ళ కనొద్దు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అది వంశీని మేము ఇబ్బంది పెట్టలా. అతను చేసుకున్న ఇది ప్రభుత్వం మేము గవర్నమెంట్ మేము చేయట్లా. చట్టం, ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తారు. చూసావా, చట్టం తన పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోద్దని. అంతే తప్ప నుంచి మేము అసలు గవర్నమెంట్ తరపున మేము వంశీలో ఎటువంటి ఇన్వాల్వ్ అవ్వం. పోలీసు చట్టం తన పని చేసుకుని వెళ్ళిపోద్ది. అంతే తప్ప నుంచి మేము అతను తీసుకెళ్ళి 3rd డిగ్రీ ప్రయోగించడం కానీ మేము ఏం చెయ్యం. అతను ఆరోగ్యం ఇచ్చి బాగలేదు అనుకో, కోర్టు తీసుకెళ్తుంది, హాస్పిటల్ తీసుకెళ్తుంది, ట్రీట్మెంట్ చేస్తుంది, తీసుకెళ్ళి మళ్ళీ లోపలేస్తుంది, జైల్లో పెడుతుంది. అంతే తప్ప నుంచి మేము మేము ఉంటే చెయ్యి కూడా మేము తీసుకోం. మేము చెయ్యం. ఆ పనులు మేము చెయ్యం. వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు చేసినందుకు మేము చెయ్యం. ఒక డాక్టర్ని మన మాస్క్ అడిగినందుకు రోడ్డు మీద పడేసి కొట్టి చంపేశారు ఒక డాక్టర్ని, ఒక ఎస్సీ క్యాండిడేట్ని పిచ్చోని చేసి. ఒక మన ఎంపీ ఉన్నాడు, ఎంపీ అని చూడకుండా 3rd డిగ్రీ ప్రయోగించి గుండెల మీద కొట్టి కాళ్ళ మీద కొట్టి అతను నడవలేని పరిస్థితి కూడా తీసుకొచ్చింది వైసీపీ గవర్నమెంట్.
మేము ఆ పనులే చేయట్లేదే మేము. ప్లస్ మన కొమ్మారెడ్డి పట్టాభి ఉన్నాడు, వాడిని అతన్ని ఆయన మా నాయకుడిని ఇంటి మీద దాడి చేసి అర్ధరాత్రిగా తలుపులు పగలగొట్టి గేట్లు పగలగొట్టి అర్ధరాత్రిగాడ వాళ్ళ భార్య పిల్లల్ని భయభ్రాంతులు చేసి పట్టాభి భార్య పిల్లల్ని భయభ్రాంతులు చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి నానా హింసలు పెట్టారు. ఇప్పుడు అవన్నీ అనుభవిస్తారు వాళ్ళు వైసీపీ వాళ్ళు. అది ఫైనల్ మేము ఒకటే చెప్తున్నాం, రేపు 2029లో మారే గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ పక్కాగా. ప్రజలు మాకు మద్దతు ఇస్తున్నారు. ప్రజా వ్యతిరేకత ఇప్పుడే మొదలవుతుంది. అది వైసీపీ వాళ్ళు చేసే ప్రచారం తప్పించి ప్రజల్లో ఎన్డీఏ కూటమి మద్దతు పూర్తి 100% సపోర్ట్ చేస్తున్నారు. జమిలీ ఎన్నికలు అంటున్నారు కదా, మళ్ళీ జమిలీ ఎన్నికలు వస్తే మేమే అధికారంలోకి వస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తాం. ఆ పకట కళ్ళ కనొద్దని చెప్తున్నాగా మేము. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి అసలు సమస్య లేదు. రేపు వచ్చి ఎన్డీఏ గవర్నమెంట్లోనే రేపు 29లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేది. ఆ పకట కళ్ళ కనొద్దు. రేపు 175కి 174 సీట్లు మేము గెలుస్తాం. ఒక సీట్ ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడారు వైసీపీ కూడా. వైసీపీ ఏం మేమేం పడవు. వైనాట్ 175 ఏమైంది? 164 సీట్లు గెలిచాం మేము. ఎన్డీఏ 164 సీట్లు గెలిచాం. 11 సీట్లు ఇచ్చాం. రేపు 2029లో ఆ 11లో ఒకటి తీసి పక్కన పెట్టి ఒకటే ఇచ్చేది వైసీపీకి, అంతే. మహానాడు అట్ర ఫ్లాప్ అయింది. కడపలో చేపట్టిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం బొక్క బోర్లా పడింది అనేది వైఎస్ఆర్సీపీ వాదన. అసలు మహానాడు వెళ్ళి అక్కడ ఏం జరిగింది, ఎలాంటి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు అనేది మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహానాడు వెళ్ళారు, అక్కడ పార్టిసిపేట్ చేశారు, వాతావరణం అంతా చూశారు కదా. నిజంగా రాయలసీమలో మహానాడు జరిపే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదు అని చెప్పేసి కొంతమంది వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మీ వర్షన్ ఏంటి, మీరేం చెప్తారు? మహానాడు అటర్ ఫ్లాప్ అయిందనే పదం కడుపుకు అన్నం తినే ఏ వైసీపీ కార్యకర్త కూడా, నాయకుడు కూడా మాట్లాడకూడదండి. కనీ విని ఎరగని రీతిలో ఈసారి 42వ మహానాడు కడపలో చాలా అద్భుతంగా, చాలా ఘనంగా జరిగింది. నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలు జరిగిన మహానాడు వేరు, ఇప్పుడు జరిగిన మహానాడు చాలా అద్భుతంగా, చాలా పద్ధతిగా, టైం టు టైం కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అక్కడ ఏర్పాట్లు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను స్వయంగా వెళ్ళి చూశాను కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. మీకు అక్కడ మీరు చూసి మెస్మరైజ్ అయిన అంశాలు ఏంటి, మీకు బాగా హ్యాపీ అనిపించిన అంశాలు ఏంటంటే ఏం చెప్తారు? అక్కడ ఉన్నటువంటి కడపలో ఉన్న స్థానిక నాయకత్వం కానీ, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, అక్కడ ఉన్న పోలీస్ సహకారంతో స్టేజీకి అతి దగ్గరగా ప్రతి కార్యకర్త కూడా అతి దగ్గరగా వెళ్ళగలిగే ఏర్పాట్లు చేశారు. జనాలు చెప్పినట్టుగా 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడవాలని చెప్పారు, అది అబద్ధం అండి. స్టేజీకి అతి దగ్గరగా భారీ ఏర్పాట్లు చేశారు. భోజనాలు కానీ, అక్కడ వసతి కానీ, వాటర్ సదుపాయం కానీ అన్ని రకాలుగా మహానాడు దిగ్విజయంగా ఘనంగా జరగడానికి స్థానిక నాయకత్వం బాగా కృషి చేశారండి. నేను స్వయంగా చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. పాయింట్ ఏంటంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికే మహానాడు ఒక వేదికగా ఉపయోగపడింది తప్పితే గడిచిన సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ చెప్పలేకపోయారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కూటమి కొంత విఫలమైందనేది వైఎస్ఆర్సీపీ వాదన. దీన్ని మీరు ఏకీభవిస్తారా లేదు? మహానాడు అనేది తెలుగుదేశంలో ఉన్నటువంటి మంచి కార్యక్రమాలు, ప్రజలకు మనం ఏం చేయాలి దిశానిర్దేశం, కార్యకర్తలకు దిశానిర్దేశం, ప్రజలకు మనం ఏం చేయాలి, ఏం చేద్దాం అనే దాని మీదే మహానాడు ప్రతి మహానాయకుడు అన్న ఎన్టీఆర్ గారు స్థాపించిన మహానాడిని కంటిన్యూగా ప్రజల కోసం, పార్టీ కార్యకర్తల కోసం, పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడుకునేదే మహానాడు. కానీ వైసీపీ గవర్నమెంట్ మీద, జగన్ గారి మీద ఒక్క మాట కూడా మాట్లాడాల్సిన అవసరం మా గవర్నమెంట్కి అయితే లేదు. అక్కడ జరుగుతున్న మహానాడు మొత్తం కూడా పార్టీ బలోపేతం మీద, కాబోయే రోజుల్లో కాబోయే మా యువనాయకుడు లోకేష్ గారు
సీఎంగా చూడాలని ఈ మహానాడు వేదికగా మేము అందరం అనుకున్నాము. ఇవాళ మా కళ్ళల్లో నిజంగా ఆనందం చూసాం. యువనాయకుడు లోకేష్ గారి నాయకత్వం రేపు రాబోయే తరానికి ఎలా ఉంటుంది అనేది ఈ మహానాడు సక్సెస్ ద్వారా ప్రజలకి ఒక సందేశం పంపించాం. సంపద సృష్టించి రాష్ట్రాభివృద్ధి చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సంపద సృష్టించడంలో కొంత వెనకబడిపోతున్నాడు. రాష్ట్రాన్ని ఇంకా అప్పుల ఊబిలోకి తీసుకెళ్తున్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెప్పి కాలం వెళ్ళబుచ్చుతున్నాడు అనేది ఒక వర్గం వాదన. రాష్ట్రం సంపద సృష్టించడం అనేది విజన్ ఉన్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారండి. సంపద సృష్టించడం అనేది ఆయనకే తెలుసు. అమరావతిని పునర్నిర్మాణం ద్వారా, పోలవరాన్ని కృష్ణాకు అనుసంధానం ద్వారా అతను ఏ విధంగా ప్రజల్ని సంతోషపరుస్తున్నారనేది ప్రజలందరూ చూస్తున్నారు. సంపద సృష్టికర్తే నారా చంద్రబాబు నాయుడు గారండి. వారి తనయుడు లోకేష్ గారి సారథ్యంలో కూడా రాష్ట్రం మనం పురోగతి ఎలా చెందుతుందనేది మనం కళ్ళారా చూస్తామండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి జగన్మోహన్ రెడ్డి గారి పదం తరవాల్సిన అవసరం మా గవర్నమెంట్కి కానీ మా నాయకులకు కానీ ఎవరికి ఆ ఆలోచనే లేదండి. మహానాడు దిగ్విజయంగా సక్సెస్ అయినందుకు వైసీపీ కార్యకర్తలు కుళ్ళుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చేసే ఆరోపణలు అవాస్తవం అని చెప్పి నేను స్వయంగా చూశాను కాబట్టి మహానాడు ఎంత దిగ్విజయంగా సక్సెస్ అయిందో ఒక్కసారి టీవీలో చూడడం కాదు, అక్కడికి వెళ్ళిన కొంతమంది వైసీపీ నాయకులు కూడా వచ్చారు. వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు మహానాడు ఎంత ఘనంగా జరిగిందో. భోజన సదుపాయాల దగ్గర నుంచి సౌకర్యాలు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా ఘనంగా నిర్వహించడంలో కడప నాయకత్వం బాగా సక్సెస్ అయిందని చెప్పి మరొక్కసారి కడప నాయకత్వానికి మనసారా వారికి పాదాభివందనం చేస్తున్నామండి.